హాయ్ ఎవ్రీవన్, నేను గీత. ఇవాళ టాపిక్ వచ్చేసరికి పేరెంట్స్, చిల్డ్రన్స్. తల్లిదండ్రులు చెప్పినట్టు పిల్లలు వినాలా, పిల్లలు చెప్పినట్టు పేరెంట్స్ చేయాలా? ఇవాళ రేపు అత్తాకోడల కన్నా, భార్యాభర్తల ఇష్యూస్ కన్నా కూడా టీనేజ్ పిల్లలు ఉన్న ఇంట్లో ఈ డిస్కషన్స్ ఎక్కువ జరుగుతూ ఉన్నాయండి. మా పిల్లలు మేము చెప్పినట్లు అస్సలు వినట్లేదు అని పేరెంట్స్, అండ్ పిల్లలు వచ్చేసరికి మా పేరెంట్స్ మమ్మల్ని ఇబ్బంది పెడుతున్నారు, మాకు నచ్చినట్లు వాళ్ళు చేయట్లేదని చెప్పేసి పిల్లలు కూడా కంప్లైంట్స్ చేస్తూ ఉన్నారు. బట్ ఎందుకు ఇలా జరుగుతుంది? పిల్లలు చెప్పినట్లు పేరెంట్స్ వినాలా, పేరెంట్స్ చెప్పినట్టు పిల్లలు చేయాలా? టీనేజ్ వయసు వచ్చేసరికి పిల్లలకి ఎలా ఉంటుందంటే అన్నీ మాకే తెలుసు, మేము ఏదైనా చేయగలమనే ఫీలింగ్ వాళ్ళలో ఉంటుందన్నమాట. ₹1 సంపాదించాలంటే ఎలా అయినా సంపాదించగలం అనే ఫీలింగ్, థాటు వాళ్ళలో ఉంటుంది. కోర్టు మూవీలో హీరో సిమ్ కార్డులు అమ్మి మేము రూపాయి సంపాదిస్తున్నాం కదా అనే ఫీలింగ్ అనమాట. బట్ ఇలా ఉంటాయి వాళ్ళ ఆలోచనలు. బట్ ఇక్కడ అసలు పేరెంట్స్ చెప్పినట్టు పిల్లలు ఎందుకు వినట్లేదు, పిల్లలు చెప్పినట్టు పేరెంట్స్ ఎందుకు వేయాలి? ఒకవేళ తెలుసుకున్నాం అనుకోండి, కొంచెమైనా ఒక కన్క్లూజన్కి రావచ్చు. మీ పేరెంట్స్ మీ మాట వినాలంటే మీరేం చేయాలి? అసలు మీ పిల్లలు మీ మాట ఎందుకు వినట్లేదు? కొన్ని అయితే చూద్దాం. ఓకే, టీనేజ్లో అండి వాళ్ళ ఏజ్ కానివ్వండి, వాళ్ళ సిట్యువేషన్ కానివ్వండి ఎలా ఉంటుందంటే అన్నీ మాకే తెలుసు, మేము అసలు ఏదైనా చేయగలము, ఏదైనా సాధించగలము, ఏదో విధంగా అయినా సరే డబ్బు సంపాదించగలము అనే ఆలోచన వాళ్ళలో ఉంటుందన్నమాట. దానివల్ల అసలు వాళ్ళ పేరెంట్స్ చెప్పినట్లు చేయరు. బట్ పేరెంట్స్ ఎందుకు కష్టం కలుగుతుందంటే, ఇప్పుడు ఏ ఇంట్లో అయినా సరే అండి, భార్యాభర్తల్లో ఎలా ఉంటుందంటే, ఇప్పుడు భర్త వచ్చేసరికి ఫ్యామిలీ మొత్తాన్ని చక్కగా నడిపిస్తాడు, లీడ్ చేస్తారు. బట్ అతని కండిషన్లో భార్య ఉంటుంది, తల్లిదండ్రులు, మొత్తం సొసైటీ కానివ్వండి, అతని చుట్టుపక్కల పరిసరాలు కానివ్వండి, అన్నీ కూడా ఒక గ్రిప్లో పెట్టుకునే కెపాసిటీ చాలామంది జెంట్స్కి ఉంటుంది. అరే అందరూ నా మాట వింటారు కదా, చక్కగా నన్ను ఒక లీడర్గా చూసుకుంటారు కదా, నా ఇంట్లో నా మాట వింటారు, చుట్టుపక్కల వాళ్ళు నా మాట వింటారు, నా కోలీగ్స్ కానివ్వండి, నా కింద చేసేవాళ్ళు కానివ్వండి, అందరూ కూడా నాకు రెస్పెక్ట్ ఇస్తారు, వాల్యూ ఇస్తారు, నా మాట వింటారని చెప్పేసి ఫాదర్ అనుకుంటూ ఉంటాడు. బట్ అంతమందిని లీడ్ చేయగలను నేను, నా ఇంట్లో నా పిల్లల్ని లీడ్ చేయలేకపోతున్నాను అని ఫాదర్కి ఉంటుందన్నమాట. బట్ మదర్ సైడ్ వచ్చేసరికి మదర్ కూడా, ఆడవాళ్ళు కూడా అండి చాలామంది చక్కగా కుటుంబాన్ని చక్కగా నడుపుతారు, ఒక డిసిప్లిన్లో చూసుకుంటూ ఉంటారనమాట. అంత డిసిప్లిన్గా, అంత కండిషన్గా పెట్టుకునే తల్లులు కూడా నా పిల్లలకి నేను చెప్పుకోలేకపోతున్నానే, ఇంతమందికి నేను సమాధానం చెప్పుకుంటాను, ఇంత మంచిగా నేను నడుపుకుంటాను, నా ఇంట్లోనే నేను ఏం చేయలేకపోతున్నాను, నా పిల్లలు నా మాట వినట్లేదని చెప్పేసి సఫర్ అయ్యే మదర్స్ కూడా చాలామంది ఉన్నారనమాట. బట్ ఇక్కడ ఏ పేరెంట్స్ అయినా సరే అండి, ఫస్ట్ పాయింట్ గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటంటే, మనకి డామినేషన్ తగ్గించుకోవాలండి. ఇది డామినేషన్ అని చెప్పొచ్చు, ఈగోయిస్ట్ అనొచ్చు, ఏ విధంగా అయినా తీసుకోవచ్చు అనమాట. ఇక్కడ ఈగో అనేది, డామినేషన్ అనేది మనకి ఎలా వస్తుందంటే, ఏ ఇంట్లో అయినా సరే ఒక అమ్మ కానివ్వండి, ఒక నాన్న కానివ్వండి, లీడర్షిప్ మొత్తం వాళ్ళ మీదే డిపెండ్ అయి ఉంటుంది. వాళ్ళ మాట అందరూ వింటారు, చక్కగా అత్తమామలు వాళ్ళ మాట వింటారు, తల్లిదండ్రులు వినొచ్చు, అండ్ భర్త కూడా వాళ్ళ కండిషన్లో ఉండొచ్చు మదర్స్కి. అలానే ఫాదర్స్ కూడా అంతే చక్కగా ఫ్యామిలీని లీడ్ చేస్తూ ఉంటారు. బట్ ఇక్కడ వీళ్ళకి ఏమొస్తుందంటే, ఫస్ట్ పాయింట్, నేను ఇంతమందికి సమాధానం చెప్తున్నాను కదా, ఇంతమందిని లీడ్ చేస్తున్నాను కదా, ఇంత మంచిగా నేను నడిపిస్తున్నాను కదా నా ఫ్యామిలీని, నా పిల్లల విషయంలో నేను ఎందుకు ఇలా చేయలేకపోతున్నాను, నా పిల్లలు నా మాట ఎందుకు వినట్లేదు అంటే, మనందరం గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటంటే, వాళ్ళ ఏజ్ని గుర్తుపెట్టుకోవాలి. వాళ్ళు టీనేజ్లో ఉన్నారు, వాళ్ళ మైండ్ సెట్ అలానే ఉంటుందన్నమాట. అప్పుడు మన ఇంట్లో నా భార్య నా మాట వింటుంది, నా భర్త నా మాట వింటున్నాడు, చుట్టుపక్కల అందరూ నా మాట వింటున్నారు, నేను సొసైటీకి మేలు చేస్తున్నాను అంటే కూడా కుదరదు అనమాట టీనేజ్ పిల్లల్లో. ఎందుకు అంటే మనం ఎంత ఎవరికి చేసినా కూడా వీళ్ళ విషయానికి వచ్చేసరికి వాళ్ళు అలా తీసుకోలేరనమాట. ఏంటి మా మమ్మీ నన్ను గద్దిస్తుంది, ఏంటి మా డాడీ నన్ను గద్దిస్తున్నారు అందరి ముందు అని చెప్పేసి వాళ్ళు ఫీల్ అవుతూ ఉంటారు. ఇక్కడ మన ఈగోయిస్టిక్ కానివ్వండి, మన డామినేషన్ కానివ్వండి పిల్లల ముందు పనికి రాదు. మనం ఎంతమందికైనా సమాధానం చెప్పుకోవచ్చు, పిల్లలకు మాత్రం సమాధానం చెప్పలేము, టీనేజ్లో ఉన్న పిల్లలకి అనమాట. వాళ్ళ విషయంలో మనం ఏం చేస్తామంటే, ఎక్కువ డామినేట్ చేసినా కూడా, ఎక్కువ ఈగోయిస్టిక్గా ఫీల్ అయినా కూడా, ఏంటి అందరూ నా మాట వింటారు, అందరూ నేను చెప్పినట్టు చేస్తారు, నువ్వు ఒక్కడే నా మాట వినట్లేదు అన్నామనుకోండి, వాళ్ళు ఎక్కువ ఫీల్ అవుతారు, ఇంకా మొండికేస్తూ ఉంటారనమాట. బట్ అందరూ వేరు, మన పిల్లలు వేరు, టీనేజ్లో ఉన్న పిల్లలు వేరు అని చెప్పేసి పేరెంట్స్ గుర్తుపెట్టుకోండి. మీ ఈగోని, మీ డామినేషన్ని ఆ టీనేజ్ పిల్లల్లో కూడా చూపించకండి. వాళ్ళ ఏజ్ని గుర్తుపెట్టుకోండి, వాళ్ళు ఉన్న స్టేజ్ని గుర్తుపెట్టుకోండి. కంపల్సరీ మీ ఈగోయిస్టుకుని, మీ డామినేషన్ని మీరు తగ్గించండి. టీనేజ్ వాళ్ళు, పిల్లలు ఉన్నవాళ్ళు మీరు వాళ్ళ మీద చూపిస్తే, నా భర్త నా మాట వింటున్నాడు, నా భార్య నా మాట వింటుంది, నువ్వెందుకు నా మాట వినవు అంటే వాళ్ళు ఇంకా ముందుకేస్తారనమాట. కంపల్సరీ ఫస్ట్ మనకి డామినేట్ చేయడానికి కానివ్వండి, ఈగోయిస్ట్ కానివ్వండి, టీనేజ్ ఉన్న పిల్లల విషయంలో పనికిరాదని పేరెంట్స్ గుర్తుపెట్టుకోండి. వాళ్ళు ఒక మాట వినలేదనుకోండి, అక్కడ మీ ఈగో హర్ట్ అయినట్లు కాదనమాట, మీ డామినేషన్ కోల్పోయినట్లు కాదు, వాళ్ళ స్టేజ్ అది, వాళ్ళ ఏజ్ అనేది గుర్తుపెట్టుకోండి ఫస్ట్ పాయింట్. ఓకే, ఎస్. అండ్ నెక్స్ట్ పాయింట్ పేరెంట్స్ గుర్తుపెట్టుకోవాల్సింది అంటే,
క్రిటిసైజ్ చేయడం తగ్గించుకోండి. కొంతమంది పేరెంట్స్ క్రిటిసైజ్ చేస్తూ ఉంటారండి, పిల్లలు సరిగ్గా సెటిల్ అవ్వకపోయినా, సరిగ్గా చదువుకోకపోయినా కూడా అసలు నీకేమీ రాదు, నీకేమీ తెలీదు, ఇంకా పేరెంట్స్ మీద ఆధారపడుతున్నావు, పేరెంట్స్ మీద డిపెండ్ అవుతున్నావు, వాళ్ళు చూడు వీళ్ళు చూడు, ఇలా క్రిటిసైజ్ చేస్తూ ఉంటారనమాట. అంటే కావాలని చేయకపోయినా కూడా వాళ్ళ బాధకు వాళ్ళు అంటూ ఉంటారు. అలా ఎక్కువ క్రిటిసైజ్ చేసినా కూడా పిల్లలు పేరెంట్స్కి దూరంగా ఉంటారు, పేరెంట్స్తో మాట్లాడడం తగ్గిస్తుంటారు, లోన్లీగా ఫీల్ అవుతూ ఉంటారండి. అందువల్ల పేరెంట్స్ క్రిటిసైజ్ చేయడం తగ్గించుకోవాలండి. కొంచెం టీనేజ్ పిల్లలు కనుక మన దారికి రావాలి అంటే ఓకే, ఎస్. అండ్ నెక్స్ట్ కంపారిజన్ కూడా ఆబ్వియస్లీ చేస్తూ ఉంటామండి. వాళ్ళు చూడు ఎంత బాగా చదువుతున్నారు, వీళ్ళు చూడు ఎంత బాగా చదువుతున్నారు, అందరూ బాగా చదువుతున్నారు, అందరూ సెటిల్ అయ్యారు, నువ్వు మాత్రం ఇలానే ఉన్నావు, నీకు మాత్రం సెటిల్మెంట్ లేదు, ఇలా అని చెప్పేసి పేరెంట్స్ అంటూ ఉంటారండి. కావాలని కాకపోయినా కూడా వాళ్ళకున్న బాధకి చక్కగా వాళ్ళ చుట్టూ ఉన్న వాళ్ళ పిల్లలు సెటిల్ అయ్యి వీళ్ళు సెటిల్ అవ్వకపోతే ఏ పేరెంట్స్కైనా బాధే ఉంటుందన్నమాట. దానివల్ల కొంచెం వాళ్ళ బాధ కంపేర్ చేస్తూ ఉంటారండి. ఇలా చేయడం వల్ల కూడా టీనేజ్ పిల్లలు ఎక్కువ సఫర్ అవుతూ ఉంటారు, లోన్లీ ఫీల్ అవుతారు, పేరెంట్స్ దగ్గర రావడానికి ఇష్టపడరు అనమాట. బట్ పేరెంట్స్ వాళ్ళు ఉన్న సిచ్యువేషన్ అది, దానివల్ల అంటూ ఉంటారనమాట. కానీ పిల్లలు మాత్రం అది తీసుకోలేక లోన్లీగా ఉండటము, పేరెంట్స్కి దూరంగా ఉండటము, వాళ్ళు ఒక టార్చర్ లాగా ఫీల్ అవుతారనమాట ఇవన్నీ చేయడం వల్ల. అందువల్ల పేరెంట్స్ మాట పిల్లలు వినకపోవడానికి కారణాలు క్రిటిసైజ్ తగ్గించుకోవాలి, డామినేషన్ ఇగేష్ తగ్గించుకోవాలి, కంపారిజన్ కొంచెం ఆపేసుకుంటూ ఉండాలి. ఓకే, ఎస్. అండ్ ఇంకా టీనేజ్ పిల్లలకి నేను చెప్పేది ఏంటంటే, అసలు మీరెందుకు మీ పేరెంట్స్ మీకు అన్నీ చెప్తున్నారు అంటే అసలు మీలో ఉన్న మైనస్ని ఏంటి? మీకు సెటిల్మెంట్ లేదా, ఇన్కమ్ లేదా, మంచి ప్రాపర్గా ఒక గోల్స్ టార్గెట్స్ లేవా, ఇవి మీరు చెక్ చేసుకోండి. ఇప్పుడు మీ మాట మీ పేరెంట్స్ వినాలనుకోండి, మీకు గోల్స్ ఉండాలి, టార్గెట్స్ ఉండాలి, అవి సక్సెస్ అవ్వాలనే ఆలోచన ఉండాలి, మంచి ఇన్కమ్ ఉండాలి, ఏదో ఒకటి ఉండాలి. ఏది లేకుండా, మీకు పని పాట లేకుండా, చదువు సంధ్య లేకుండా, మా పేరెంట్స్ నా మాట వినట్లేదు, మా పేరెంట్స్ అన్నీ చెప్తున్నారంటే చదువుకోమని చెప్తారు ఏ పేరెంట్స్ అయినా, సెటిల్ అవ్వమని చెప్తారు, మంచి బిజినెస్ చేసుకోమని చెప్తారు ఏ పేరెంట్స్ అయినా కూడా. బట్ అది మీకు టార్చర్ లాగా అనిపిస్తుంది అనమాట. అదే మీకు సెటిల్మెంట్ ఉందనుకోండి, వాళ్ళు మీకేం చెప్పరు కదా. మీరు మంచిగా చదువుకున్నారనుకోండి, వాళ్ళు మీకేం చెప్పరు కదా. ఇవన్నీ వాళ్ళు చెప్తున్నారంటే ఏంటి? మీలో ప్రాబ్లం ఉంది. మీలో ఏముంది? చదువు లేదు, మంచి పని లేదు, మంచి సెటిల్మెంట్ లేదు, మంచి ఇన్కమ్ లేదు. ఇవన్నీ మీలో లోపాలు పెట్టుకొని మా పేరెంట్స్ నన్ను అలా అంటున్నారు, ఇలా అంటున్నారంటే మీలో ఉన్న మీ ప్రాబ్లమ్స్ని మీరు రెక్టిఫికేషన్ చేసుకోండి. మీలో ఉన్న మైనస్ని ప్లస్లుగా మార్చుకోండి. అప్పుడు మీ పేరెంట్స్ మీకేం చెప్పరు కదా. మీలో ఇన్ని ప్రాబ్లమ్స్ పెట్టుకొని మా పేరెంట్స్ అవి చెప్తున్నారు నాకు, ఇవి చెప్తున్నారు అంటే మరి ఏ పేరెంట్స్ అయినా చెప్తారు. ఒకటైతే టీనేజ్ పిల్లలు గుర్తుపెట్టుకోండి, పిల్లలు మంచిగా సెటిల్ అవ్వాలి, మంచిగా సక్సెస్ అవ్వాలని ఏ పేరెంట్స్ అయినా కోరుకుంటారండి. వాటి పేరెంట్స్ అలా అంటున్నారంటే వాళ్ళకున్న బాధ అనమాట. అంతేగాని వాళ్ళు కావాలని మిమ్మల్ని ఏం క్రిటిసైజ్ చేయరు, వేరే వాళ్ళతో కంపారిజన్ చేయరనమాట. అది మీరు గుర్తుపెట్టుకుంటే చాలండి. చక్కగా మీకు కూడా మీ పేరెంట్స్ మనసులో ఏముందనేది అర్థమవుతుంది అనమాట. వాళ్ళు మిమ్మల్ని వేరే వాళ్ళతో పోల్చారంటే పోల్చుకోకుండా మీరు చూసుకోండి. మీరు ఎక్కువ చదువుకోలేదనుకోండి, చదువుకోవడానికి మీరు ట్రై చేయండి. అన్నీ మీరు ప్లస్లుగా మార్చుకుంటే ఏ పేరెంట్స్ అయినా సరే పిల్లల మాట వింటూ ఉంటారనమాట. తప్పులన్నీ మీలో పెట్టుకొని మా పేరెంట్స్ నా మాట వినట్లేదు, మా పేరెంట్స్ నన్ను టార్చర్ పెడుతున్నారు, ఇబ్బంది పెడుతున్నారు అని చెప్పేసి టీనేజ్ పిల్లలు ఫీల్ అవ్వకండి. అలా ఫీల్ అయ్యారంటే మాత్రం మీలోనే ప్రాబ్లం ఉన్నట్లే లెక్కండి. ఏ పేరెంట్స్ కూడా పిల్లల్ని మంచిగా సెటిల్ చేయాలి, అందరిలో మంచిగా ఉండాలి, గొప్పగా తీర్చిదిద్దుకోవాలని ఆలోచిస్తూ ఉంటారనమాట. బట్ అవన్నీ మీరు ఆలోచించకుండా మా పేరెంట్స్ మమ్మల్ని ఇబ్బంది పెడుతున్నారు, టార్చర్ పెడుతున్నారు, ఇంటికి వస్తే కష్టంగా ఉంది ఇలా అని చెప్పేసి అనుకోకండి. మీ పేరెంట్స్ బాధ మీరు చూడండి. వాళ్ళు మీకోసం ఎంత కష్టపడ్డారు, ఎలా ఎంత చదివించారు, మిమ్మల్ని చదువుకోవాలని ఎంత చూశారు, మంచిగా సెటిల్ చేయాలని ఎంత ఆలోచిస్తున్నారు. ఏ పేరెంట్స్కైనా ఇలానే ఉంటుందన్నమాట. అవన్నీ మీరు ఆలోచించకుండా ఇంటికి వెళ్తే టార్చరు, మా పేరెంట్స్ మమ్మల్ని ఇబ్బంది పెడుతున్నారు, మా పేరెంట్స్ నా కోరికలు తీర్చట్లేదు, ఇప్పుడు మీకు చదువు సంధ్య లేదు, పని పాట లేదు, ఏదో బిజినెస్ పెట్టించాలంటే ఎలా పెట్టిస్తారు? మిమ్మల్ని నమ్మి ఎవరు పట్టించరు కదా. అలా కాకుండా మీకు ఏదైనా వర్కింగ్ స్కిల్ ఉందనుకోండి, దాని మీద మీరు కాన్ఫిడెన్స్ చూపించండి. వాళ్ళకి చూపిస్తే మిమ్మల్ని ఒక సెటిల్మెంట్ చేయిస్తారు. ఇప్పుడు నాకు చదువు సంధ్య లేదు, పెద్ద పెద్ద కార్లు కావాలి, బైకులు కావాలంటే ఏ పేరెంట్స్ అయినా కొనిస్తారా? ఎందుకు? మీకు చదువు లేదు, పని లేదు, ఆ కార్లు బైకులు ఎందుకు? మీకు అవసరం లేదు కదా. వాడు చదువుతో వచ్చిన వాల్యూ, సెటిల్మెంట్తో వచ్చిన వాల్యూతో మీరు కొనుక్కున్నా కూడా ఒక అర్థం ఉంటుంది. ఏది లేకుండా నాకు బైకులు కావాలి, కార్లు కావాలి అంటే కూడా కొనిచ్చినా కూడా చూసేవాళ్ళు ఏమనుకుంటారు? పని పాట లేదు, చదువు సంధ్య లేదు, బైకుల్లో తిరుగుతున్నారు, కారుల్లో తిరుగుతున్నారు అనుకుంటారు. అది ఎలా ఉంటుంది మీకు? ఇవన్నీ మీలోనే ఉంటాయి మైనస్లు. ఏ పేరెంట్స్ కూడా పిల్లల్ని తక్కువ చేసి చూడరు, క్రిటిసైజ్ చేయరు, వేరే వాళ్ళతో కంపారిజన్ చేయరు. ఉన్న ప్రాబ్లం మొత్తం మీలోనే ఉందన్నమాట. ఇప్పుడు ఏ పేరెంట్స్ అయినా అండి మంచిగా చదువుకుంటాం మేము, మాకు బిజినెస్ స్కిల్స్ ఉన్నాయి, మేము సెటిల్ అవుతామంటే
వాళ్ళకి లేకపోయినా పర్లేదు, పిల్లలు సెటిల్ అయితే చాలని చెప్పేసి సాక్రిఫైస్ చేసే పేరెంట్స్ ఉంటారు. చక్కగా మంచి బిజినెస్ స్కిల్స్ ఉందని చెప్పేసి మీరు ప్రూవ్ చేసుకుంటే ఏదో విధంగా ఇబ్బంది పడి మీతో బిజినెస్ పెట్టించుకునే పేరెంట్స్ కూడా ఉంటారన్నమాట. అలా కాకుండా మీలో ఏ స్కిల్స్ లేకుండా, చదువు లేకుండా, ఏది లేకుండా మాకు అవి కావాలి ఇవి కావాలి మేము అలా చేస్తాం ఇలా చేస్తామంటే కూడా ఏ పేరెంట్స్ కూడా చేయరు అనమాట. బట్ ఇవన్నీ పిల్లలు కూడా అర్థం చేసుకోవాలి. మీ టీనేజ్కి వచ్చాము మాకు అన్నీ తెలుసు అంటే, అన్నీ తెలిసినప్పుడు మీ పేరెంట్స్ని మీరు పోషించండి, ₹1 చూపించండి, చదువుకొని ప్రూవ్ చేసుకోండి. ఇవన్నీ లేకుండా అన్నీ తెలుసు అంటే మీ మాట ఎవరు వింటారు? ఎవరు వినరు కదా. బట్ ఈ 2 లాజిక్లు అర్థం చేసుకోండి. పేరెంట్స్ కానివ్వండి, పిల్లలు కానివ్వండి. పేరెంట్స్ అర్థం చేసుకోవాల్సింది ఏంటంటే వాళ్ళ ఏజ్ కానివ్వండి, వాళ్ళ స్టేజ్ కానివ్వండి అర్థం చేసుకోండి. మన ఇంట్లో మనమే తోపు, మన భర్త మన మాట వింటాడు, మన భార్య మన మాట వింటుంది. బట్ వీళ్ళిద్దరు కలిసి చెప్పినా కూడా పిల్లలు అయితే టీనేజ్ పిల్లలు వినరు అనమాట. అక్కడ మన ఈగో హర్ట్ అయింది, నా డామినేషన్ కుదరట్లేదని చెప్పేసి పేరెంట్స్ ఫీల్ అవ్వకండి. ఎందుకంటే వాళ్ళ స్టేజు ఏజు అలాంటిది. అందువల్ల వాళ్ళ విషయంలో డామినేషన్ తగ్గించుకోండి, ఈగోయిస్టిక్ తగ్గించుకోండి. ఓకే, నెక్స్ట్ క్రిటిసైజ్ చేయకండి, వాళ్ళని తక్కువగా చులకనగా చూడకండి. వాళ్ళ సిచ్యువేషన్ అది, వాళ్ళకి ఏమీ సెటిల్మెంట్ లేదు. బట్ మనకున్న బాధకు మనం చెప్తూ ఉంటాం. బట్ ఎక్కువ క్రిటిసైజ్ చేయకండి, వేరే వాళ్ళ ముందు చులకనగా చేయకండి. ఓకే, అండ్ కంపారిజన్ ఎవరితో పోల్చకండి వాళ్ళని. మన పిల్లలు మనకే గొప్ప అనమాట. బట్ పిల్లలతో అనండి, వేరే వాళ్ళ ముందు పిల్లలు మాత్రం తక్కువ చేసి చూడకండి. వాళ్ళు మీకు దూరంగా ఉంటారు, దూరంగా ఉండడానికి ఇష్టపడుతూ ఉంటారు అనమాట. అండ్ టీనేజ్ పిల్లలు గుర్తుపెట్టుకోవాల్సింది, మీ పేరెంట్స్కి మీకన్నా ఎవరు ఎక్కువ కాదు. వాళ్ళు మీరు చెప్పినట్టు చేయట్లేదు అంటే మీకు మంచి క్వాలిఫికేషన్ లేదు, మంచి చదువు లేదు, మంచి బిజినెస్ స్కిల్స్ లేదు, మంచి గోల్స్ లేవు, టార్గెట్స్ ఏమీ లేవు. మీలాంటి వాళ్ళ మాట ఏ పేరెంట్స్ వినరు, మీరు చెప్పినట్లు చేయరు. మీరు పేరెంట్స్ మీ మాట వినాలి అంటే అవన్నీ రీచ్ అవ్వండి, అప్పుడు మిమ్మల్ని ఒక మాట కూడా ఎవరు అనరు అనమాట. ఇవన్నీ అర్థం చేసుకుంటే చాలండి. పేరెంట్స్ కానివ్వండి, పిల్లలు కానివ్వండి, చక్కగా ఈజీగా గొడవలు లేకుండా ఉంటాయి. మా పేరెంట్స్ నా కోసమే కదా ఎంత చేస్తున్నారని పిల్లలు ఆలోచించాలి. బట్ వాళ్ళ స్టేజ్ అలాంటిది, వాళ్ళ ఏజ్ అలాంటిది అని చెప్పేసి మనం కొంచెం తగ్గి వాళ్ళని మంచి లైఫ్లో కూడా మనం ముందుకు లీడ్ చేసుకోవచ్చు అనమాట. ఇవన్నీ ఫాలో అయితే ఓకే. ఎస్, వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ.